నమస్తేనే. నమస్తే అన్న. ఎక్కడనే మీరు? మా దొంతి విలేజ్ శివపేట మండలం మెదక్ జిల్లా అన్న. మెదక్ జిల్లా. ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు మీకు? మాకు వాకటి సునీతన్ రెడ్డి. ఎట్లా ఉంది పరిపాలన? మంచిగా ఉందా? ఆమె ఇంతకుముందు కాంగ్రెస్లో పనిచేసి కూడా ఆమె హార్డ్ వర్క్ చేసినాం మేము. కాంగ్రెస్ పార్టీ పనిచేసినా ఆమెకు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కాదు నాది వాస్తవానికి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. బీజేపీలో పనిచేసిన, బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి వార్డు వరకు పోటీ చేసినాను. కాకపోతే లక్ష్మారెడ్డి నుంచి మాకు మంచి రెస్పాండ్ ఉండే కాబట్టి ఆయన మాకు దగ్గరి సన్నిహితుడు కాబట్టి మేము ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్ ఇచ్చారో సుందరెడ్డికి ఆమెకు చాలా వర్క్ చేసినాం అన్న. కేసులలో కూడా పోయినాము, చాలా కేసులలో పోయినాము. బైండూర్ కేసులలో కానీ, ఆ కేసులలో కానీ, లిక్కర్ కేసులలో కానీ పోయాము. చాలా హెల్ప్ చేసినాం ఆమెకు. ఆమె కేసులు ఎట్లా నడుస్తుంది? మంచిగా చేస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉంటుందా? ఇంతకుముందులాగా ఇప్పుడు ఉండలేదన్న. ఉంటలేదు. మంత్రి పదవి ఇచ్చినప్పుడు సెకండ్ టైం గెలిచినప్పుడు ఎప్పుడైతే మంత్రి పదవి ఇచ్చి అప్పటి నుంచి మాకు అందుబాటులో లేదు మేడం. దూరం అయిపోయింది, చాలా దూరం అయిపోయింది. ఆస్తులు పెరిగినాయి కదన్న. ఎట్లా మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా నడుస్తుంది ఈ ఏరియాలో? ఈ ఏరియాలో ప్రచారం చేస్తుర్రన్న, ఎవరి పార్టీలు వాళ్ళు చేస్తుర్రు. కాకపోతే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి ప్రధానంగా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. అటు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే వెంకటరామరెడ్డి అని మాజీ కలెక్టరు, ఇటు మెదక్లో చేసిండు, అటు సిద్దిపేటలో చేసిండు గతంలో. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండు. కాంగ్రెస్ చూసుకుంటే నీలం మధు ఉన్నాడు, ముదిరాజు బిడ్డ అని చెప్పేసి ఆయన వస్తుండు. ఇటు బీజేపీ చూసుకుంటే రఘునందన్ ఉండు, ఫైర్ బ్రాండ్ నేను అనుకుంటే ఆయన వస్తుండు. ఈ ముగ్గురిట్లలో చూస్తే ఎవరు మంచి అనిపిస్తుంది నీకు? నాకు నీలం మధు గురించి బాగా ఐడియా ఉందన్న. ఎందుకంటే అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్గా నేను కొన్ని రోజులు చాలా కాలం పనిచేసిన. అంబేద్కర్ ఐక్యవేదికలో కూడా నేను పనిచేసిన. ఈ కుల రాజకీయాలు అనేది మానుకోవాలి చాలా మంది. ఎందుకంటే కులాలు పెట్టుకుని పోతే ఎవడు బాగుపడడం లేడు. మా కులపడు మాకే వేస్తానికి గ్యారెంటీ లేదు. కుల రాజకీయాలు చాలా మంది మానుకోవాలి. నీలమ్మది కూడా ఇప్పుడు 4-5 పార్టీలు మార్చిండు ఈ మధ్యకాలంలో. మాకు తెలుసు ఆయన గురించి. నీలమ్మది టికెట్ ఇవ్వకపోతే ఇంకో దిక్కు, వాడు ఇవ్వకపోతే వీడిని కరెక్ట్ కాదు అది. ఒక పార్టీలో నువ్వు నష్టమున్న ఏదైనా కానీ అక్కడనే ఉండాలి, ఆ పార్టీలో ఉండాలి, ఆ పార్టీకి సేవ చేయాలి. నువ్వు గెలవాలనుకుంటే ఈసారి కాకపోతే ఇంకోసారి సెకండ్ టైం గెలుస్తావు కదా ఆటోమేటిక్గా. అంటే రాజకీయంగా మంచిగా గ్రిప్ ఉంది నీకు? రాజకీయంలో నువ్వు మంచి అనుభవజ్ఞ అన్న. వార్డు మెంబర్ బీజేపీ వెంకటరామరెడ్డి కలెక్టర్ కదా, ఏమంటారు చట్టసభలలో? అరే మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మా తారు సిద్దిపేట డిస్టిక్ కాబట్టి అక్కడనే పార్లమెంట్ మొత్తం అరుచుకున్నట్టున్నాగా. అక్కడనే మా తారు మొత్తం, మా రిలేటివ్ మొత్తం ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. అక్కడ దుబ్బాక కానీ ఆ ఏరియాలో మొత్తం ఉంటారు కాబట్టి హరీష్ రావు గురించి వెంకటరామరెడ్డి చుట్టాలకు ఫోన్ చేసినప్పుడు ఓళ్ళు మంచిగా ఓళ్ళు గెలుస్తారు అనుకుంటారా? ఇప్పుడు నా సాధ్యమైనంత పూర్తి అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్కి వచ్చేసినాము. ఇప్పుడు 9 ఏళ్ళు 10 పడతాయి ఇక మనకు. వాళ్ళు చెప్పిన ఏవి అమలు సరిగ్గా చేయట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మనకు ఇంతకుముందు చూసినాము. ఒకటి మన్మోహన్ సింగ్ ఆచరణలో పెట్టినవి కరెక్ట్ నడుస్తున్నాయి. ఇప్పటికీ ఆయన దాన్నే అమలు చేస్తారు మన బీజేపీలు కూడా కార్యాచరణ. పివి నరసింహారావు కానివ్వండి, మన్మోహన్ సింగ్ వాళ్ళు పెట్టినవి నడిపిస్తారు. వీళ్ళు పెట్టిన కొత్త ఏం లేదు. ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఇప్పుడు అందరూ అనుకొని ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ముస్లిం పార్టీని గెలిపించినట్టు లెక్క. సరే, కాంగ్రెస్ అంటే కాన్కు పుట్టినటువంటి వ్యక్తులు ఎంత కాంగ్రెస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ అట్లనే చెప్తావు కానీ ఇప్పుడు నువ్వు జనాలు మీ చుట్టాల కాళ్ళకి ఫోన్ చేస్తున్నావు కదా, ఏ పార్టీకి గెలుస్తా అంటారు? నేను బీజేపీకి చెప్తా, బీజేపీ గెలిపిస్తాను. నువ్వు కూడా చెప్తావు అదే? నేను కదా చెప్తా బీజేపీ. నార్మల్గా జనాలు ఏమనుకుంటారు? జనాల సంగతి అంటే బీజేపీకే ఉంది ఇప్పుడైతే. నువ్వు అంటే కరెక్ట్. నువ్వు చాలా ఏరియాలు తిరిగినా కాబట్టి నాకు బీజేపీకే ఎక్కువ అనుకూలంగా. రఘునందన్ రావు తెలుసా నీకు? రఘునందన్ తెలుసు నాకు. పరిచయమేనా? పరిచయం లేదు అంతా. ఎట్లా పని చేస్తాడా మరి? ఆయన మీద నమ్మకం ఉందా? ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక అడ్వకేట్ కాబట్టి ఆయనకు ఏ రూల్ ప్రకారం ఎట్లా మాట్లాడాలని తెలుసు. ఆయన మీద ఇంతకుముందు ఆయన మీద గెలిచిన ప్రత్యర్థి కత్తిపోటు కోడి కత్తి ఇట్లా ఓడిపించుకొని వాళ్ళంతా డ్రామా ఆడింది. హరీష్ రావు వాళ్ళంతా డ్రామా ఆడి కొత్త ప్రభారెడ్డి మాకు ఇంతకుముందు ఎంపీ గేడ్ ఉండే. ఎంపీ ఉన్నప్పుడు ఎప్పుడు నచ్చిండు ఆయన? ముఖమే కనిపించలేదు. కానీ మంచి చేసిన, అభివృద్ధి చేసిన, మెదక్ మొత్తం పార్లమెంట్లో చేస్తాడు. ఎందుకు హరీష్ రావు చేసిస్తే కూడా కేసీఆర్ పేరు చెప్తాడు. ఆయన బినామీ ఆయనే కదా, తెలుసా విషయాలు. సరే, ఇప్పుడు రగన్న గెలుస్తాడంటావా? రగన్న గెలుస్తుడు అనేది పక్క పెడితే గెలుపుకోవడం సహజం. అది ఓటమిని అంగీకరించినోడే
మంచి దార్కారాడు దొరకడి మన తర్వాత గెలిస్తే ఓపు ఉండదు. పార్లమెంట్ ఎన్నికలలో ఈ ముగ్గురిట్లో ఓల్ మంచి ఓల్ బెటర్ అనుకుంటున్నావు నువ్వు? మాకైతే రగనం బెస్ట్ అనిపిస్తుంది అన్న. రగన్న బెటరా? అంటే రగన్న గెలవడేమని చెప్పేసి అనుకుంటారు కదా జనాలు. 99% ఈరోజు అప్పట్లోకి లేదు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవన్నీ లేవు. మొన్న యూట్యూబ్లో కూడా ఒకటి చూసిన, ఓ ముసల్మాన్ అంటున్నాడు, ఆయన ఏమంటే తాత ముసలి అంటే నాకంటే ఏజ్ బారు, చాలా బారు, ఆయన కూడా అంటున్నాడు బీజేపీకి వెళ్ళి బిడ్డ మనం ఓట్లు అని చెప్పి పెడుతున్నాడు. ఆయన దిక్కు చూస్తారు. ఎందుకంటే మనము ఈడే నిమ్మలంగా అంటున్నామంటే ఇంతవరకు ఏ ప్రధాని కూడా మన బార్డర్లకు పోయి కార్గిల్ యుద్ధంలో కానీ ఏ ఉద్యమంలో కానీ మన బార్డర్లకు పోయి మాట్లాడిన వ్యక్తి లేడు. మోడీ అంత సాహసం చేస్తుందంటే ఆయనకు హ్యాట్సాప్. మొత్తం మీద అయితే బీజేపీ గెలిచా అంటావు? బీజేపీ గెలవాలి. గెలవకపోతే దేశం మాత్రం ముక్కలేదు కంపల్సరీ. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ వచ్చినా కూడా హైదరాబాద్లో ఏం చేసారు మనకు అందరూ తెలుసు. జై పాకిస్తాన్ అంటారు. ఓకే, వారిని ఏం చేసిర్రు? ఏం చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ మెదక్లో రఘునందన్ రెడ్డి గెలిచాడు, సెంట్రల్ బీజేపీ వస్తా. బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే మన భారతదేశంలో ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, హిందువులు కానీ ఎవరైనా సరే బాగుపడతారు, మంచిగా నిమ్మలంగా తినగలుగుతారు, ఉండగలుగుతారు, నిమ్మలంగా పండుకోగలుగుతారు. సరే బాబు, చాలా కష్టం. ఓకేనా?